అటు జగన్ పై కత్తితో దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించింది ఏపీ హైకోర్టు. ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్ఐఏకి బదిలీ చేయాలని గతంలో పిటిషన్ దాఖలైంది. అయితే దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాలు తారుమారవుతాయని పిటిషనర్ వాదించడంతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. ఓవర్ టు యు గణేష్. విశాఖపట్నంలో వైఎస్ జగన్ పై జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టు ఎన్ఐఏకు బదిలీ చేయడం జరిగింది. అయితే ఏ సెక్షన్ మనతో పాటు తెలుసుకునేందుకు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఎన్ఐఏ ఐ న్యూస్ వారికి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతిపక్ష నాయకుడి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం గురించి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ ఇచ్చినటువంటి తీర్పును ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఐ న్యూస్ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, నా పేరు పి ప్రభాకర్ రెడ్డి, హైకోర్టు అడ్వకేట్. ఇక్కడే కాదు, గతంలో మరి ఉమ్మడి హైకోర్టులో జస్టిస్ గౌరవనీయులు రాధాకృష్ణ గారి దగ్గర కూడా మా అడ్వకేట్స్ అందరూ కూడా, ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, సివి మోహన్ రెడ్డి గారు, ఇటువంటి ఉద్దండులు ప్రధాన న్యాయమూర్తికి దృష్టికి తీసుకొచ్చిన విషయాలు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఒక విమానాశ్రయంలో సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి, కేబినెట్ హోదా కలిగినటువంటి, ముఖ్యంగా ఏ ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా పార్టీలతో సమానంగా చూడకపోయినప్పటికీ కూడా, ప్రతిపక్షం అయినప్పటికీ కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించవలసినటువంటి ప్రాథమిక బాధ్యత ఇక్కడ తెలుగుదేశం అధికార ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా, మరి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా అపహాస్యం పాలు చేయడమే కాకుండా ప్రజాస్వామ్య విలువల్ని కాలరాచి సాక్షాత్తు అధికార పక్షమే అధికార పక్ష తాబేదారులతోటి ప్రతిపక్ష నాయకుడిని చంపించేటువంటి కార్యక్రమం విమానాశ్రయంలో చేయడం అంటే, భారత పార్లమెంట్లో రూపొందించబడినటువంటి అనేక చట్టాలని ఉల్లంఘించి, ఒక ఐపీసీ కాదు, క్రిమినల్ ప్రొసీజర్ కాదు, ఎన్ఐ యాక్ట్ కాదు, మరి అదేవిధంగా ఏవియేషన్ యాక్ట్ కాదు, ఈ యాక్ట్లు అన్నిటినీ కూడా ఉల్లంఘించి, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి తన ప్రచారం కోసం చేసుకున్న హత్య అని చెప్పడం ఎంత దారుణాది దారుణ విషయం అంటే, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మహానుభావుడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తి కాబట్టి, ఇంకా మిగతా ప్రతిపక్ష నాయకుల్ని, ఇతర నాయకుల్ని, ప్రజాస్వామ్యం కోసం పాటుపడే రాజకీయ నాయకుల్ని చంపించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెరవడు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి మొదటి ముద్దాయిగా ఈ కేసులో మరి ప్రజలు భావిస్తున్నారు. హత్యా ప్రయత్నం అనేది అది కోడి కత్తితో జరిగింది, కోడి కత్తితో జరిగితే అది పెద్ద హత్య అని చెప్పేసి తన తాబేదారులతోటి ప్రకటనలు ఇప్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను సవాల్ చేస్తున్నా. కోడి కత్తి పట్టుకుని ఎవరితోనూ నువ్వు కోల్చుకొని చూడు. ఉదాహరణకి కోడి కత్తి ఎలా తెగుతుందో నీకే తెలుస్తుంది. కోడి కత్తి కత్తి కాదా? దానికి నిన్నే చెప్పారు మహేష్ లడ్డా గారు, ఒక పోలీస్ అధికారి, మరి సానపట్టాడు, వేడి నీళ్ళలో స్టెరిలైజ్ చేశాడు. నిజంగా కూడా ప్రజల దీవెనలు, భగవంతుడి ఆశీస్సులు ఉండబట్టి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బతికారు. అదే కోడి కత్తికి విషం రాస్తేనో సైనైడ్ రాస్తేనో స్పాట్లో ఆయన చనిపోయి ఉండేటువంటి వాడు. కేవలం తన కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేయడం కోసం, మరొక 30 సంవత్సరాలు అధికారాన్ని సంపాదించడం కోసం ప్రతిపక్ష నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజాస్వామ్య విలువల కోసం పోటీపడి పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తుదముట్టిస్తే తన కొడుక్కి ముఖ్యమంత్రి పీఠం అంటగట్టాలనేటువంటి ఒక కుట్రతో చేసినటువంటి చర్య అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాం. సిట్ దర్యాప్తుని ఎలా చూసింది సార్? సిట్ దర్యాప్తు అంటే దానికి చెప్పారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సిట్ అనే సంస్థతోటి దర్యాప్తు జరపలేదా? ఆ సిట్టు వ్యవస్థ చేసినటువంటి దర్యాప్తులు
ఎవరైతే ఆరోపణలు చేసుకున్నారో వాళ్ళిద్దరు మినిస్టర్లు కూడా చాలా సత్య హరిశ్చంద్రులని, అధికారులే తప్పు చేశారని చెప్పి తప్పుడు దర్యాప్తు జరిపినటువంటి సిట్ గురించి మాట్లాడడం కూడా చాలా సిగ్గుచేటని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఏ సెక్షన్ల ప్రకారం ఎన్ఐఏకి బదిలీ చేయడం జరిగింది? ఇది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఉన్నటువంటి సెక్షన్ 6 ప్రకారం ఇతర సెక్షన్లు ఉన్నవి 4, 5, 6, 3 రకరకాల సెక్షన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి అనేక వితండవాదాలు చేసినప్పటికీ కూడా న్యాయస్థానం దృష్టికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి కనీసం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఎయిర్పోర్ట్లో 1 సంవత్సరం నుంచి కుట్రపడినటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోయినటువంటి మరి అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు, సిట్టు వేసాము నిజాలు బయటకు వస్తాయి. ఏ విధంగా నిజాలు బయటకు వస్తాయి? నువ్వు ముఖ్యమంత్రిగా అన్ని దర్యాప్తు సంస్థల్ని కూడా తొక్కిపట్టి నువ్వు ప్రభావితం చేసి దేన్ని కూడా బయటికి రాకుండా ఈవెన్ పోలీసు వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసి పోలీసు వాళ్ళల్లో కూడా ఒక భయానకమైనటువంటి పరిస్థితి సృష్టించి ఎవరైతే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరించి జగన్ విషయంలో తప్పుడు రిపోర్ట్లు తయారు చేయించింది ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఏవియేషన్ యాక్ట్ ప్రకారం భద్రతా చర్యలకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈ కేసును పక్కదారి పట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా కూలంకషంగా మన ప్రధాన న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్ఐ యాక్టు, ఏవియేషన్ యాక్టు, వాళ్ళు జరిపినటువంటి దర్యాప్తు సంస్థలు చేసినటువంటి యాక్టు, అతను చెప్పినటువంటి స్టేట్మెంట్లే కాకుండా అప్పుడు జరిగినటువంటి సంఘటనకి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి వారి యొక్క వాంగ్మూలాలన్నింటినీ కూడా పరిశీలించి ఇది కేవలము ఎన్ఐ యాక్ట్ కింద ముఖ్యంగా దర్యాప్తు చేయవలసినటువంటి అధికారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి అంటూ బదిలీ చేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందని చెప్పి దానికి ఉదాహరణే ఇవాళ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇది ప్రజా తీర్పు, ఇది ప్రజా విజయం. ప్రజలు ఇప్పటి నుంచైనా సరే నిజాలు తెలుసుకుని రానున్న రోజుల్లో అధికారంతో, అధికార మదంతో, ధన బలంతో, మరి జన బలంతో ఈ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో తొలగించి పెకలించి బంగాళాఖాతంలో కలిపే రోజు ఇంకా కొద్ది రోజులే ఉంది. ప్రజలకు నిజాలు తెలిసాయి. నిన్న కాక మొన్న తెలంగాణలో ఏం జరిగిందో కూడా మరి అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కొన్ని నిజాలు బయట పెట్టారు. ఇంతకీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఆయన ఒక జెంటిల్మెన్గా, ఒక పెద్ద మనిషిగా, కక్ష సాధింపు చర్య లేకుండా మరి ఆ రోజు మరి హత్య చేసినటువంటి వ్యక్తిని పట్టుకుని అక్కడ ఒక్కళ్ళు కూడా చిన్న మాట లేదు, చిన్న దెబ్బ వేయలేదు. అతను ఈ హత్య చేయడానికి ఎవరైతే కుట్ర పన్నారో ఆ కుట్రని బహిర్గతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషిలాగా, ఒక మనసున్న మనిషిలాగా కనీసం ఆ కుర్రవాడి మీద ఒంటి మీద దెబ్బ కూడా వేయద్దని చెప్పారే. నువ్వు కనీసం పలకరించకపోగా ఎవరైనా కూడా ఎంత విరోధైనా కూడా చనిపోయినప్పుడు జరిగినప్పుడు వాళ్ళని పరామర్శించేటువంటి ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేకపోగా దాన్ని అవహేళన చేస్తూ కోడికత్తి పార్టీ అని, కోడికత్తి అని అవహేళన చేస్తూ మరి ఈ విధంగా మాట్లాడడం అది మానవుడిగా, ఒక మనసున్న మానవుడిగా, మానవత్వం ఉన్న మానవుడిగా నీకు తగునా అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఇది కేవలం జగన్ చేసుకున్నటువంటి ప్రచారం కోసం, ఎలక్షన్ దగ్గర పడుతున్న దృష్ట్యా ఇది కావాలని చేయించుకున్నారనేది ప్రభుత్వ వాదన. ఎలా చూస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ నుంచి అదే చెప్పింది, జగన్ కావాలని ప్రచారం కోసం వాళ్ళ కార్యదర్శులు లేకపోతే వాళ్ళ అభిమానే చేశాడని చెప్పి ఫస్ట్ చెప్పింది. అదే నిన్న కాక మొన్న వైజాగ్లో ఎంక్వైరీ చేసి లడ్డా గారు ఏం చెప్పారు, ఇది కుట్ర కోణం ఉంది, చాలా కాలం నుంచే ఇతను ప్రయత్నం చేస్తున్నాడు, ఇది ఇతని హత్య చేయాలని ప్రయత్నం చేశాడు ఇది అని చెప్పి నిన్న లడ్డా గారు వైజాగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలా మరీ చెప్పాడు. మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అభియోగం తప్ప, పోలీసులు నిన్న కాక మొన్న వైజాగ్లో చేసిన విచారణ తప్ప, ఈయన విచారణ తప్ప అయితే లడ్డా గారిని మీరు ఇంట్రాగేట్ చేయాలా, ప్రాసిక్యూట్ చేయాలా, లేదనంటే చంద్రబాబు నాయుడు డీజీపీలు మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప, అసలు సంఘటన జరిగిన గంట లోపలే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది అభిమాని చేశాడు, ఎవరికీ సంబంధం లేదని మీరు ఎట్లా చెప్పగలిగారు? అదే ఇవాళ మేము కోర్టులో అడిగాం దాన్ని. 166 కింద
దీన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన డీజీపీ చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా శిక్షార్హులే, వాళ్ళను కూడా శిక్షించాల్సిందే అని చెప్పేసి ఇవాళ మేము కోర్టులో అడిగితే జడ్జి గారు కూడా క్లియర్గా చెప్పారు. దాన్ని ఏమనంటే ఈ కేసు ఇంతటితో కంప్లీట్ అవ్వలేదు, దీన్ని ఎన్ఐఏకి బదిలీ చేయమని చెబుతున్నాం, ఎన్ఐఏకి బదిలీ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు కుట్రదారులు, ఎవరు దీన్ని తప్పుదోవతో పట్టించడానికి ప్రయత్నించారో దాని మీద మీరు చేయాల్సినటువంటి పద్ధతుల్లో మీరు దాన్ని ఫైల్ చేయండి, విచారణ కొనసాగుతుందని చెప్పి జడ్జి గారు క్లియర్గా చెప్పారు. దాని మీద కేవలం నిందితుడు తన ప్రచారం కోసమే ఇది చేశాడని చెప్పి నిన్న సిట్ చెప్పడం జరిగింది. ఒకవేళ ఎన్ఐఏ పూర్తి దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెళ్ళలోకి వస్తాయి. సిట్ నిన్న డీజీపీ కాదు, వైజాగ్లో ఉన్న లడ్డా గారు చెప్పింది ఇది చాలా కాలం నుంచి హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇది ప్రచారం కోసం జరిగింది కాదు, ఇది చాలా కాలం నుంచి హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి మిస్ అయ్యాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం వాయిదా పడటం వలన లేకపోతే ముందుగా వెళ్ళిపోవటం వలన అక్కడ మిస్ అయ్యాడు. ఇది రెండో ప్రయత్నంగా, అంటే చాలా కాలం నుంచే చేస్తున్నాడు, దీనిలో కుట్ర ఉంది, ఇది అతనే కావాలని చేశాడు అని ఎవరికి సంబంధం ఉండకూడదు, డీజీపీకి ముఖ్యమంత్రికి సంబంధం లేదని చెప్పటం కోసం ఇది ప్రత్యేకించి చెప్పినట్టు అని అనిపిస్తోంది. కాకపోతే జడ్జి గారు స్పష్టంగా ఇది ఎన్ఐఏది, ఎనీ ఎయిర్పోర్ట్ ఎక్కడ జరిగినా కూడా ఇది ఎన్ఐఏకి బదిలీ చేయమని చెప్పేసి స్పష్టంగా చట్టాలు చెబుతున్నప్పుడు ఇది కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకొచ్చారు, అసలు దీన్ని చట్టం మీకు తెలీదా అని స్పెషల్గా ఖచ్చితంగా నిలదీసి అడగటం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ ఎన్ఐఏకి బదిలీ చేశారు. ప్రభుత్వం కూడా ఒక ఆరోపణ చేస్తుంది, కేంద్రం మనకి సహకరించట్లేదు, ఒకవేళ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కానీ ఏదైనా కేంద్రానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ టీం జరిగితే ఇందులో కుట్ర జరుగుతుందన్న వాదన కూడా వినిపిస్తుంది. మేమేం చెబుతున్నామనంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తేనే నిజాలు బయటికి రావు అని మేము మొదటి నుంచి చెబుతున్నాం. అదే పద్ధతిలో ఇవాళ జరిగింది కూడా అదే. కుట్ర కోణాన్ని బహిర్గతం చేయకుండా శ్రీనివాస్ చుట్టూతోనే ఎవరైతే హత్యకి చేయడానికి ప్రయత్నించాడో అతని చుట్టూతోనే కేసు తిప్పుతూ కుట్ర కోణం ఏమీ లేదు, ఇక్కడ అతనే కావాలని అతను అభిమాని గనక చేశాడు అని ఇట్లాంటివి బయటికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కావాలని మొదటి నుంచి ఇదే చెబుతున్నారు. ఇక్కడే కుట్ర ఉందని మేమంటున్నాం. అందుకనే ఎన్ఐఏకి దీన్ని బదిలీ చేయాల్సిందే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పంపిస్తే తప్ప నిజాలు బయటికి రావు అని చెప్పేసి మేము మొదటి నుంచి చెబుతున్నాం. అదే జరిగింది. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ కూడా జడ్జి గారితో చెబుతూ మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం దీన్ని, కనుక ఎన్ఐఏకి పంపించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అడిగారు. అడిగితే జడ్జి గారు ఒకటే మాట అన్నారు, ఎన్ఐఏ ఈజ్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఎన్ఐఏ ఈజ్ ఎన్ఐఏ అని స్పష్టంగా చెప్పారు. ఎన్ఐఏ అయితేనే నిజం జరుగుతుంది, ఆ రాష్ట్ర పోలీసులు అయితేనే కుట్ర కోణాలు బయటికి రావనేది మేము స్పష్టంగా ఏదైతే చెబుతున్నామో దానికే ఇవాళ కోర్టు కూడా ఎన్ఐఏకి బదిలీ చేయమని చెప్పింది. ఓవరాల్గా చూస్తున్నాం కదా, ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏదైతే జగన్ తరపు వాదిస్తున్నటువంటి అడ్వకేట్లంతా కూడా ఇందులో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎన్ఐఏ దర్యాప్తు జరిగితే ఇందులో దాగి ఉన్నటువంటి కుట్ర కోణం, దాని వెనకాల ఉన్నటువంటి నిందితులంతా కూడా బయటకు వస్తారనేది ఆ జగన్ తరపు వాదిస్తున్నటువంటి లాయర్ చెప్తున్నారు. కానీ మరొక వైపు ప్రభుత్వం తరపున వాదిస్తున్నటువంటి లాయర్లు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇందులో ఆల్రెడీ సిట్ దర్యాప్తు చేస్తుంది, ఎన్ఐఏకు బదిలీ చేయాల్సినటువంటి అవసరం లేదన్న వాదనను కూడా ప్రధాన న్యాయమూర్తికి వినిపించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాదనలు, జగన్ తరపు వాదిస్తున్నటువంటి అడ్వకేట్ల వాదనలు పూర్తిగా విన్నటువంటి హైకోర్టు ఎన్ఐఏకు బదిలీ చేసింది. ఎన్ఐఏ దర్యాప్తు తర్వాత స్పందిస్తామని కూడా చెప్తుంది. కెమెరామెన్ సుందర్తో గణేష్, ఐ న్యూస్, విజయవాడ హైకోర్టు నుంచి.